ఓకే ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ మన్ని కొంతమంది ఈ మధ్యన ఏమంటున్నారంటే, అన్న బజాజ్ బండి ఫుల్ బోర్ చేస్తే కూలింగ్ అని చెప్పి పెట్టాలన్న అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే, మనం బజాజ్ విషయానికి వస్తే బజాజ్ మన బజాడీలో అయినా కానీ బజాజ్ మెగా అయినా కానీ అదే మ్యాక్సిమా ఈ యొక్క బజాజ్ బండి ఏంటంటే ఎప్పుడైనా కానీ మనం ఫుల్ బోర్ చేయించినప్పుడు దీనికి ఏంటంటే నార్మల్ అప్పీ బండితో పోల్చుకుంటే అప్పీ బండికే మనం బోర్ చేసి ఈ బోర్ కిట్ అనేది తీసి కొత్తది వేస్తాం అప్పీ బండికి. దీనికి ఏంటంటే అలా కాదనమాట. దీనికి ఏంటంటే మనం ఈ యొక్క మెగాకి మన ఇంజిన్ ఛాంబర్కే ఉంటుంది కాబట్టి బోరు హౌస్ అనేది దీన్ని తీసుకెళ్ళి మనం బోర్ చేయించేటప్పుడు ఈ యొక్క మెయిన్ ఛాంబర్ అనేది తీసుకుపోయి ఫౌండరీకి ఇస్తే వాళ్ళు ఈ యొక్క ఫౌండరీ మీద కట్ చేసి కొత్త స్లీవ్ అనేది వేస్తారన్నమాట. బోర్ స్లీవ్ అనేది తర్వాత పిస్టన్ కిట్ వేసి దీనికి పట్టిచ్చేస్తారన్నమాట. దానివల్ల ఏంటంటే మనకు ఈ యొక్క పిస్టన్ అనేది మన మెయిన్ ఛాంబర్కి ఉండే బోర్ హౌస్కి దించిన బోర్కి పిస్టన్ అనేది లోపల ఏంటంటే కొద్దిగా వాళ్ళ ఎడ్జ్లో పడతారు కాబట్టి లోపల కొద్దిగా టైట్ ఉంటుంది అనమాట. అంటే టైట్ పెడతారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే మనం టైట్ పెట్టినప్పుడు దాన్ని తీసుకొచ్చి అలానే బండికి ఎక్కించి స్టార్ట్ చేసి ఒక 20 నిమిషాలు మామూలు నడిపించి బండి తీసుకెళ్ళి తోలితే ఏమైందంటే ఈ యొక్క బండి అనేది ఏంటంటే ఇంజిన్ అనేది సీజ్ కావడం జరిగింది అనమాట. కాబట్టి ఎప్పుడైనా కానీ ఈ యొక్క బజాజ్ బండి మనం బోర్ చేపిస్తే ఎప్పుడైనా కానీ కూలింగ్ అనేది మినిమం బండి ఇంజిన్ చేసి స్టార్ట్ చేసిన సమయం నుండి 12 గంటలు మాత్రం కంపల్సరీ కూలింగ్ అనేది పెట్టాలన్నమాట. అలా పెట్టకపోతే బోర్ అనేది సీజ్ అయ్యిద్ది. ఓకే, చేసేటప్పుడు కూడా మనం కంప్లీట్గా అన్నీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఇంజన్ స్టార్ట్ చేసినాక ఇంజన్ ఆయిల్ ఏమైనా లీక్ అవుతుందా లేదా డీజిల్ ఏమైనా లీక్ అయిందా లేదా పంపు దగ్గర నుండి లేదా డీజిల్ పైపు దగ్గర నుండి అనేది చూసుకోవాలి. మొత్తం చెక్ చేసినాక మనం అప్పుడు కూలింగ్ అనేది మనం రన్నింగ్లో పెట్టాలన్నమాట. అలా మనం చెక్ చేయకుండా ఇంజన్ ఆయిల్ లీకులు చెక్ చేయకుండా మనం అలానే కూలింగ్ పెడితే ఏమైందంటే ఒక 5 గంటలు 6 గంటలు నడిచినాక ఏమైందంటే ఏదో ఒకటి ఇష్యూస్ అనేది వచ్చినాక బండి ఇంజన్ అనేది ఆగిపోవడం జరిగింది అనమాట. కాబట్టి మనం ఎప్పుడైనా బోర్ చేసేటప్పుడు నేను చెప్పిన మీరు ఫాలో అయితే కంపల్సరీ బోర్ ఇంజన్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చి మనం ఈ యొక్క బండికి మామిడి బండికి మేము మేస్త్రి దగ్గర బోర్ చేయించినాం. మాకు తీరిక లేక మామిడి బండి చూడండి, ఈ బండి ఎలా చేయించినాం, ఇంజన్ బీటింగ్ ఎలా ఉంది ప్లస్ ఇంజన్ ఎలా ఉందనేది చూడండి. ఇది ఒక ఫ్రెండ్స్, ఇది బండి మనోడిది. ఇది వచ్చేసి బజాడీలో BS4 ఇంజిన్ ఇది. చూడండి ఇప్పుడు దీన్ని ఒకసారి బండి ఇంజిన్ బీటింగ్ వినిపిస్తా ఎలా ఉందనేది. దీన్ని బోర్ చేసింది వచ్చేసి మనోడు అనమాట, మేస్త్రి. ఈ మేస్త్రి చూడండి ఇప్పుడు డోర్ తీస్తుంటాం. ఇప్పుడే ఇది బండి ఇంజన్ ఎక్కేట్ అయిపోయింది అనమాట. చూసినా ఇప్పుడే స్టార్ట్ చేసింది మనోడు, నా ముందు చేసడమే. ఇంజన్ ప్లేటర్ వచ్చేసి మనకి హీటెక్నే ఉంది, ఆయిల్ సప్లై అవుతుంది. తర్వాత వచ్చి పైన మొత్తం కూడా హెడ్ మీద ఆయిల్ లీక్ అయింది అని చూసినా, కాలేదు ఏం శుభ్రంగానే ఉంది. ఇప్పుడు రైజ్ ఎత్తున్నాం చూడండి. బీడికి మాత్రం సూపర్ ఉంది. రైజ్ ఎత్తుంటే ఇంత కూడా పొగరా అట్లా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ బజాజ్ ఇంజన్ బీటింగ్ ఎలా ఉందనేది కింద కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క బజాజ్ ఇంజన్ చూసారు ఎలా ఉందనేది. ఈ బండికి వచ్చేసి కూడా సేమ్ టు సేమ్ సాయంత్రం పూట స్టార్ట్ చేసి నైట్ అలా కూలింగ్ పెట్టినాం అనమాట ఈ యొక్క బండిని అనేది. ఓకే, ఈ యొక్క వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే లేకండి, అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఏమంటే కింద కామెంట్ చేయండి, పక్కా రిప్లై చేద్దాం. ఓకే, బాయ్.